నా పేరు సోహన్ హటంగడి అండి. నేను వైజాగ్ ది ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద కమెంట్ చేస్తాను. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళకి పెద్ద క్యాంపస్ ఉంది. దాంట్లో ఈస్ట్ సైడ్లోని అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంటే విత్ గ్రీన్ కవర్, ల్యాండ్ విత్ గ్రీన్ కవర్ ఉంటే సడన్గా ఓవర్ నైట్ గవర్నమెంట్ చాలా జేసీబీస్ పంపించి ఆ ఏరియా క్లీన్ చేస్తున్నారు. మెథడ్ ఆఫ్ క్లీనింగ్ సీక్రెట్గా చేసింది, నైట్లోనే అలాగన్నీ సెటిల్ చేసేసి తీయడం అంతా ఇండికేట్ చేస్తుంది. ఇది కరెక్ట్ యాక్టివిటీ కాదు. గవర్నమెంట్కి కూడా తెలుసు, స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? వాళ్ళ యూనివర్సిటీ పక్కన ల్యాండ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వాళ్ళ ల్యాండ్ సేవ్ చేయాలి. ఎందుకు సేవ్ చేయాలి అంటే ఆ ల్యాండ్లోని గ్రీన్ కవర్ ఉంది. ఇండియాలోని గ్రీన్ కవర్ అలాగే తగ్గిపోతుంది. మనకి 80s అబౌట్ 55-60% ఉంటే ఇప్పుడు 23% అయిపోయింది. గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు అంటున్నారు గ్రీన్ కవర్ ఇంక్రీజ్ చేయాలి, 33% తీసుకురావాలి. కానీ లోకల్ బాడీస్ ఇండస్ట్రియలైజేషన్ చేయాలి అని అనుకొని గ్రీన్ కవర్ తీసేస్తున్నారు. ఇప్పుడు బేర్లీ మన 20-21% గ్రీన్ కవర్ ఉంది. హైదరాబాద్లోని ఇన్ని లేక్లు, ఇంత వాటర్ బాడీస్, ఇంత గ్రీన్ కవర్ ఉంటే అన్నీ పోయాయి, లేక్స్ పోయాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బిగ్గెస్ట్ కల్ప్రిట్స్ వాళ్ళే అన్ని ప్లేస్ ఆక్యుపై చేసేస్తున్నారు. వాటర్ బాడీస్ మీదనే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. స్ట్రీమ్స్, చెరువులు బ్లాక్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ ఎక్కడ దొరికితే వాళ్ళు తీసేయాలనుకుంటున్నాను. ఓపెన్ ఏరియాస్ మనం వాడేసి ఇండస్ట్రియల్ పార్క్స్ లేదంటే ఐటీ పార్క్స్ ఏదైనా ఫ్యాక్టరీస్ ఏదైనా పెట్టేస్తే ఎయిర్ క్వాలిటీ ఇంకా వర్స్ట్ అయిపోతుంది అండ్ ఇట్ విల్ నెవర్ రికవర్. సో ఈ ల్యాండ్ తీసుకోవడం ఈజ్ అ రాంగ్ చాయిస్. డెఫినెట్గా అది గ్రీన్ కవర్ ఉంచేయాలి. అది మన నేచర్కి మనం ప్రొటెక్ట్ చేయాలి అండ్ ఈ ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఈ ల్యాండ్ డెఫినెట్గా ఉంచాలి. సాధారణంగా యూనివర్సిటీ అంటే ఒక ఎడ్యుకేషనే కాదు, మిగతా అన్నీ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ చూసుకుంటే అక్కడ న్యాచురల్గా ఏర్పడినటువంటి ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్లో అన్నీ వస్తాయి, అంటే యానిమల్స్ వస్తాయి, అలాగే మన పాములు, ఇవన్నీ సరీసృపాలు. అక్కడ పైగా హైదరాబాద్ యూనివర్సిటీలో అయితే స్టార్ తాబేళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ దానికి ప్రొటెక్షన్ కూడా ఉంది. ఉన్నటువంటి యూనివర్సిటీ అది. ఇప్పుడు అది మనం చూశాను పేపర్లో, హైదరాబాదు తెలంగాణ గవర్నమెంట్ ఒక 400 ఎకరాలు అమ్మేస్తుందని. అది కూడా డెవలప్మెంట్ అనే పేరుతో. యాక్చువల్గా హార్ట్ ఆఫ్ ది సిటీలో అంత స్థలము, అంత చెట్లు కానీ న్యాచురల్గా ఏర్పడినటువంటి ఫారెస్ట్ ఎక్కడ ఉండదు. ఈ 400 ఎకరాలు ఇస్తే గవర్నమెంట్కి కొంత రెవెన్యూ వస్తుంది వాళ్ళ ఉద్దేశం. ఆ రకంగా కొన్ని ఉద్యోగాలు వస్తాయని గవర్నమెంట్ విజన్ కరెక్టే. అది ఇవ్వడానికి ఇటువంటి ఎన్విరాన్మెంటల్ ప్లేసే, ఎకో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి యూనివర్సిటీ ల్యాండ్స్ అవసరం లేదు. ఇంకా బోల్డ్ ఎకరాలు ఉన్నాయి, బోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఒక 400 acres దాకా ఎన్జిఓస్ కాలనీ దేని పక్కన పెట్టారు. అటువంటి ల్యాండ్ ఇవ్వచ్చు డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే అన్ని సీఎం గారు చెప్తుంది అన్ని ఐటీ కంపెనీలే కాబట్టి పొల్యూషన్ ఏమి ఉండదు కదా. ఆ ల్యాండ్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా. యూనివర్సిటీ ల్యాండ్స్ ఉంటే ఫ్యూచర్లో రేపు దాన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేయడానికి కానీ, కొత్త కోర్సులు తీసుకురావడానికి కానీ దేనికైనా బాగుంటుంది. అలాగే కూడా మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రీ, అంటే బ్రీతింగ్ కోసం కానీ ఇంకో దానికోసం కానీ అన్నీ బాగుంటాయి. అంటే మనం చెప్పుకోగలం కానీ బయట జంతువులు చెప్పుకోలేవు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవి వాళ్ళకి స్పేస్ లేక, ఇవన్నీ స్పేస్ లేక రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. సో అవన్నీ మనం కాపాడుకుంటేనే కొంచెం ఇవన్నీ దానికంటే ఒక స్పేస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోగలం ఏదైనా అయితే, అవి యానిమల్స్ దానికి నోరు ఉండదు, చెప్పుకోలేదు. సో కొంచెం వాళ్ళ కోసం మనం కూడా ఆలోచించాలి. అన్నీ కొట్టేస్తుంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేసి ఇవన్నీ చేసేస్తే గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో అవన్నీ కాపాడుకుంటేనే మనం నెక్స్ట్ జనరేషన్లో కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. మేబీ నెక్స్ట్ జనరేషన్స్ చాలా యూజ్ అవుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ అనేది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనం ఉండేటువంటి సంస్థ. దాన్ని బట్టి దాని సైట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆడుతున్నటువంటి డ్రామాగా ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా భావిస్తున్నాం. ఇలాంటి వాటిని తీసేసుకుంటాం అనేది, వేరే డెవలప్మెంట్కి ఇస్తాం అనేది చాలా దురదృష్టమైన సంఘటన. ఇది ఏంటంటే పెట్టుబడిదారీ విధానంలో భాగంగా మేమంతా భావిస్తున్నాము. యూనివర్సిటీని పరిశోధనకు కానీ ఇతర రంగాలకు కానీ అభివృద్ధి చేయాలి తప్పించి నాన్ అకాడమిక్ యాక్టివిటీ చేయటం అనేది చాలా దురదృష్టకరం. విద్యార్థుల మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా, పోలీసు యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. పర్యావరణంలో అనేకమైనటువంటి మార్పులు ఇవాళ మనం చూస్తున్న, ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రధాన కారణం కూడా ఈ యొక్క ఇలాంటి పర్యావరణాలని కోసేసి తర్వాత ఈ చెట్లు ఇవన్నీ నరికేయటం వల్ల ఈ పర్యావరణ మార్పు వస్తుంది. నిన్న హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో అక్కడ న్యాయపరమైన డిమాండ్ కోసం ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థుల్ని
అత్యంత దారుణంగా పోలీసులు కొడతాన్ని ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్ నుంచి మేము ఖండిస్తున్నాము. యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వాలు అమ్మేసుకొని డెవలప్మెంట్ పేరు మీద వాటిని అమ్మటం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. యూనివర్సిటీలో మిగులు భూమి ఏదైనా ఉంటే ఆ భూమిని R&D సెంటర్లకు కానీ రీసెర్చ్ యూనిట్లకు కానీ లేదా ఎన్విరాన్మెంట్లో ఎక్కువ పార్కులు డెవలప్ చేయడానికి దాన్ని వాడాలి. కానీ ప్రభుత్వాలు ఆ భూమిని అమ్మి జీతాలు ఇవ్వడానికి పంచుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వాలు వాటిని వాడుకున్నాయి. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా యూనివర్సిటీ భూములు అమ్మటం అనేది చాలా తీవ్రమైన నేరం. ఈ దేశంలో విశ్వవిద్యాలయాలు రీసెర్చ్కి హబ్బులు, రీసెర్చ్ని డెవలప్ చేయాలి, చదువుకోవడానికి ప్రభుత్వాలు విద్యార్థులను ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ విధంగా భూములు అమ్ముకున్న డబ్బుల్ని పంచుకునే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.